చాలామంది ఏం చేస్తారంటే బైక్ అనేది తీసుకుంటారు. తీసుకున్న తర్వాత కొంచెం డౌన్ పేమెంట్ కట్టేస్తారు. మిగతాదంతా కూడా ఈఎంఐ రూపేణా కన్వర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నెలకి ఇంత ఈఎంఐ మేము పే చేస్తాము అని చెప్పేసి కొన్ని నెలల పాటు కూడా పెట్టుకుంటారు. అది అందరికీ కామన్గా తెలిసిందే. అయితే అలా కొన్ని రోజుల పాటు ఈఎంఐ కడుతూ వచ్చి మనకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈఎంఐ అనేది కొంచెం డిలే అవుతూ ఒక 3 నుంచి 4 నెలల వరకు కట్టలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి టార్చర్ అనేది. అయితే ఆ టార్చర్ వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే బండిని మేము ఎప్పుడైనా తీసుకుపోవచ్చు, మాకు రైట్స్ ఉన్నాయని చెప్పేసి చాలా దౌర్జన్యంగా వచ్చి బైక్ అనేది తీసుకుపోవడం అనేది జరుగుతుంది. అయితే వారికి మనం ఎక్కడ రైట్స్ ఇస్తాము అంటే ఎప్పుడైతే మనం బైక్ కొనుక్కోవడానికని వెళ్తామో ఆ సమయంలో వాళ్ళు ఒక హైపోథిఫికేషన్ అగ్రిమెంట్ అనేది దానిపైన ఒక సిగ్నేచర్ అనేది చేపించుకుంటారు. అయితే దాంట్లో ఏముంటుందంటే ఎప్పుడైతే మేము ఈఎంఐలు కట్టలేకపోతామో ఆ సమయంలో ఈ బండిని మీరు స్వాధీనం చేసుకోవచ్చు. దాంతోపాటు ఈఎంఐ కట్టేంత వరకు కూడా పూర్తి స్థాయిలో పూర్తిగా చెల్లించేంత వరకు కూడా ఈ బండి పైన మీకే అన్ని రైట్స్ ఉంటాయి అని చెప్పేసి మనం అక్కడే వాళ్ళకి పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది చాలా మందికి తెలియదు. సంతకాలు పెట్టేసేయండి అనగానే ఫామ్స్ తీసుకొచ్చిన వెంటనే పెట్టేస్తూ ఉంటారు. ఏదో ఆటోగ్రాఫ్ ఇచ్చినంత లెవెల్లో మరి అందులో ఏముంది ఏంటిది అసలు మనం ఒకవేళ ఈఎంఐలు కట్టలేని పక్షంలో ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాము అనేది కూడా ఎవరు చూసుకోరు. ఇంకా పెట్టేసి బైక్ రాగానే ఇంకా అలా నడిపించేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే మన బైక్ మనం అక్కడ పార్క్ చేసిన తర్వాత అనుకోకుండా ఈ బైక్ రికవరీ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ ఇన్సూరెన్స్కి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, తర్వాత నెక్స్ట్ ఈఎంఐలకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, వీళ్ళంతా కూడా చుట్టుపక్కలనే తిరుగుతూ ఉంటారు. మనకు తెలియని కూడా తెలియదు, మన మధ్యలో ఉంటారు. సో మనం బండి పార్క్ చేసిన వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న డూప్లికేట్ కీ తోటి తీసుకొని వెళ్ళిపోయి ఆ రోజు మనకు నోటీస్ అనేది సర్వ్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇబ్బంది పడుతూ కేసులు వస్తున్నవి నేను చెప్తున్నాను. సో రాగానే వాళ్ళు వెంటనే నోటీస్ ఇస్తారు. ఆ నోటీసుని చూస్తే మనకు ఎప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా బైక్ కనిపించట్లేదు, ఎవరో దొంగతనం చేశారు అని చెప్పేసి కేసు పెట్టిన తర్వాత అప్పుడు పోలీసులు కూడా చెప్తారు, బాబు మీకు నోటీస్ ఆల్రెడీ సర్వ్ చేశారంట కదా, మీరు ఈఎంఐలు పే చేయడం లేదంట కదా, మాకు ఉదయం పూటనే వాళ్ళు వచ్చేసి ఆల్రెడీ ఒకటి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, పలానా బండి నెంబర్ ఉన్న వాళ్ళది ఈఎంఐ కట్టట్లేదండి, మేము ఆ బండిని మేము స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పేసి మాకు ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, సో మేము ఏం చేయలేము, మీరు కోర్టుకు వెళ్ళండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి సందర్భంలో మనము చాలా లీగల్గా స్టెప్స్ తీసుకోవచ్చు. ఎవరికి తెలియదు, అంతే తెలియకుండా చాలా అవస్థ పడుతూ ఉంటారు. వాళ్ళు వచ్చేసి భయపెడుతూ ధమ్కి ఇస్తూ ఉంటే ఇంక ఇష్టం ఉన్నట్టు తిట్టేసి రోడ్డు మీద పరువు తీసేస్తూ ఉంటారు. పరువు తీసేసి ఏంటంటే ఈఎంఐలు కట్టలేనప్పుడు బండి ఎందుకు తీసుకోవడము, అదంతా మాకు సంబంధం లేదు, మా మేనేజర్తో చెప్పి మాట్లాడుకోండి, వాళ్ళతో మాట్లాడుకోండి అని చెప్పేసి ఇంకా వారి నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతూ ఉంటారు. అలాంటివి అసలు చేయాల్సినంత అవసరం వాళ్ళకి లేదు. ఒకవేళ అలా చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు కేసులు పెట్టడానికి ఛాన్స్ ఉంది. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారంగా వారు మనల్ని ఎలాంటి అబ్యూజివ్ లాంగ్వేజ్లో కానివ్వండి, అదేవిధంగా మన పరువు తీసే విధంగా కానివ్వండి మాట్లాడడానికి వాళ్ళకు ఎలాంటి రైట్స్ లేవని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ రికవరీ ఏజెంట్స్ అనే వాళ్ళు మన మీద దౌర్జన్యంగా బైక్ తీసుకెళ్తున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఇమీడియట్గా కోర్టుకు వెళ్ళేసి మన కంజువల్ రైట్స్ కింద కోర్టుకు వెళ్ళేసి మనం ఒక రికవరీ సూట్ వేసుకోవాలి. రికవరీ సూట్తో పాటు మనం ఒక ఇంజంక్షన్ ఆర్డర్ అనేది తెచ్చుకోవాలి. ఎలా అంటే మనము బైక్స్ ఉంటుంది కదా, బైక్ని తీసుకెళ్ళిపోయారు, దయచేసి నా బైక్ను నేను ఈఎంఐలు కట్టేంత వరకు కూడా నా దగ్గర నుంచి వెళ్ళి తీసుకోకుండా ఉండేందుకు నాకు ఒక ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వండి అని చెప్పేసి మనం ఒక అపీల్ చేసేసుకుంటే కోర్టు మనకు అది పాస్ చేసింది అంటే ఇంకా మనం ఈఎంఐలు కట్టేంత వరకు కూడా బైక్ని పట్టేంత ఛాన్స్ వాళ్ళకు ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ ఉండదు కోర్టు కనుక పర్మిషన్ ఇస్తే. ఒకవేళ మనము రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు వచ్చేసి ఇష్టం ఉన్నట్టు తిట్టేసి అది చేసేసి కీస్ తీసేసుకొని ఇంకా గొడవ చేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు వారిపైన మనం డిఫమేషన్ మన పరువు అంతా తీసేస్తున్నారు కదా, మన ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుతున్నారు, మన జీవన విధానం గురించి మాట్లాడుతున్నారు, మనల్ని డిఫ్రేమ్ చేస్తూ మాట్లాడుతున్నారు కాబట్టి మనం డిఫమేషన్ కేసు అనేది పరువు నష్టం దావా కూడా వేసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ధమ్కి ఇస్తారు, అరే బై నువ్వేంది అది అని చెప్పేసి చాలా రూడ్గా బిహేవ్ చేస్తూ మాట్లాడుతుంటారు. అలాంటి సమయంలో కూడా మనము ఇండియన్ పీనల్ కోడ్ 506 కింద కూడా మనం కేసు ఫైల్ చేయొచ్చు.